గతంలో మాజీ కేంద్ర మంత్రి కాకా తీసుకొచ్చిన సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ విధానాన్ని రివైజ్ చేయాలని కేంద్రాన్ని కోరానన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రామగుండం ఎన్టీపీసీ అధికారులు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు ఎంపీ. ఆ విషయాన్ని కేంద్ర మంత్రికి లేఖ ద్వారా తెలియజేశానన్నారు. పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎంపీ. దళితుల అభ్యున్నతి కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో పర్యటించారు ఎంపీ వంశీకృష్ణ. మున్సిపల్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు ఎంపీ వంశీకృష్ణకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వివేక్ గారు ఎట్లయితే దళితుల కోసము వారి వాటా వాళ్ళు కావాలి, ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దళితులకు వాళ్ళ పర్సంటేజ్ విధంగా ఏదైతే అలాట్మెంట్ చేసినారో అదేవిధంగా దేశ స్థాయిలో కూడా 18%, 20% బడ్జెట్ల కేటాయించాలని చెప్పి నేను ఈ పార్లమెంట్ బిల్లు మీద కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే జనాభా ఉన్నదో కేవలము 3%, రెండు కలిపితే 3% కేటాయించడం జరిగింది. దాని వ్యతిరేకంగా నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ మీద డిమాండ్ కూడా చేయడం జరిగింది. రిటైర్డ్ కార్మికులు, సింగరేణి కార్మికుల కోసము పెన్షన్ ఏదైతే ఉన్నదో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా గతంలో 1989 వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో, ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం 500 రూపాయలు, 1000 రూపాయలు వస్తున్నది. అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని 10,000 రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది. మన రాజ్యాంగం మీద ఏదైతే కుట్రలు చేస్తున్నారో బీజేపీ పార్టీ నాయకులు దాన్ని ముందు పెట్టుకొని కేవలం ఒక ముసుగేసుకొని మళ్ళీ రాజ్యాంగంనే మార్చివేసి దాని మీద ఏదైతే కుట్రలు చేస్తున్నారో దాని వ్యతిరేకంగా మేము పోరాడి ఖచ్చితంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను.